హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. జగన్కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక దాంతోపాటుగా మరికొన్ని అప్డేట్స్ అయితే అప్డేట్ చేస్తుంటాం. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అయితే జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందండి. ఎందుకు మీరు ఇంత లేట్ చేస్తున్నారని అయితే ఆందోళన చేసింది. మరియు ఆలస్యానికి గల కారణాలను కూడా 4 వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని అయితే కేంద్రం దర్యాప్తు సంస్థ సిబిఐని అయితే ఆదేశించడం జరిగింది. ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కోర్టు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని అయితే ఆదేశించడం జరిగిందండి. ఈ విధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడం యొక్క ప్రాధాన్యతలు తెలియజేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. విచారణలో జాప్యానికి డిశ్చార్జి పిటిషన్లు కారణమవుతున్నాయని సిబిఐ తరఫున అదనపు జనరల్ ఎస్వి రాజు గారు కోర్టుకు అయితే తెలిపారండి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రాజకీయ కోణంలో విచారణను వాయిదా వేయరాదని అయితే ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి సహా రాజకీయ నేతలందరి ప్రభావం దర్యాప్తును అడ్డుకోవద్దని అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారండి. ఇక బెయిల్ రద్దు, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు విచారణలో భాగంగా పరిష్కరిస్తామని అయితే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5 తర్వాత వారానికి అయితే వాయిదా వేయడం జరిగిందండి. చూశారు కదండి. ఎందుకు ఇంత జాప్యమైంది? సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మీరు అఫిడవిట్ అయితే సమర్పించడం అయితే సుప్రీంకోర్టు సిబిఐ పోలీసు అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.